ఈవినింగ్ 7 అలా అయిందండి. ఆ టైంలో అయితే జిమ్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. నేను రెడీ అవుతుండగా నాకు కాల్ అయితే వచ్చిందండి. అన్నా, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. నేను గ్రానైట్ వర్క్ చేస్తానన్నా, మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. ఈ రోజు మా అల్లుంది బర్త్డే, మా వాళ్ళు గుంతకల్లోనే ఉంటారు. మీరు ఇప్పుడే కేక్ తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయాలన్నా, మీరు ఏమైనా కేక్ తీసుకెళ్లి ఆయనకి ఇష్టమైన చాక్లెట్స్ తీసుకొని సర్ప్రైజ్ చేయగలరా అని అడిగారు. ఓకే బ్రో, మా వాళ్ళని పంపిస్తాను తప్పకుండా అని చెప్పాను. అయ్యో అన్న, మీ వాళ్ళు కాదు, మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పాడు. ఓకే బ్రో, తప్పకుండా వెళ్తాను అనేసి ఆ బర్త్డే బాయ్ కోసం స్పెషల్ గా అయితే కేక్ అయితే చేపించడం జరిగింది. ఆ కేక్ తీసుకుని నేను మా అబ్దుల్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళేసి వాళ్ళ అమ్మని పిలవగానే వాళ్ళమ్మ ఎంతో కంగారుగా బయటికి వచ్చింది. అక్క, ఈ రోజు మీ అబ్బాయిది బర్త్డే అంటగా, బెంగళూరులో ఉన్న మీ తమ్ముడు కాల్ చేసి మా ద్వారా స్పెషల్ గా అయితే కేక్ అయితే పంపించాడండి అని చెప్పి కేక్ అయితే అక్కకి హ్యాండ్ ఓవర్ చేశాము. అక్క, ఎక్కడున్నాడు అక్క బర్త్డే బాయ్ అని అడగగానే, మార్నింగ్ నుంచి వాళ్ళ మామ కేక్ పంపించలేదని ఏడుస్తున్నాడు అని ఇలా వాళ్ళ మామయ్య గురించి మాట్లాడుతుండగానే మన బర్త్డే బాయ్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎంట్రీ ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. ఆ పిల్లవాడి కళ్ళల్లో ఆనందం చూసారా, వేరే లెవెల్లో ఉంది కదూ. నేనేదో సాధించా ఈ రోజు అని ఆ పిల్లవాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ రోజు వాళ్ళ మామయ్య పంపించిన చాక్లెట్స్ అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత దగ్గరుండి కేక్ ఓపెన్ చేసి ఆ బర్త్డే సెలబ్రేషన్ లో మనం కూడా పాల్గొనడం జరిగింది. ఆ అబ్బాయిని అయితే ఒక మాట అడిగాను, ఫ్యూచర్ లో నువ్వేమవుతావు ధనుష్ అంటే, నేను పోలీస్ అవుతానన్నా అన్నాడు. మీ మామయ్య ప్రేమ ఎప్పుడు నీకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ధనుష్. నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని, ఫ్యూచర్ లో నువ్వు అనుకున్న స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ జీటీఎల్ లోకల్ బాయ్స్ టీమ్. ఇలా మీరు కూడా మీ వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ కాంటాక్ట్ అండి జీటీఎల్ లోకల్ బాయ్స్ సర్వీసెస్.